కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు ఆమోదం తెలపనున్నారు. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇటీవల ఎస్ఐపిబి మీటింగ్లో ఆమోదం తెలిపిన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కేబినెట్ ముందుకు కీలక బిల్లులు రాబోతున్నట్టుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? మొత్తం 20 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నేడు సమావేశం కాబోతుంది. మరికొన్ని క్షణాల్లో ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా మొదటి బ్లాక్కు కేబినెట్ సమావేశ మందిరానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ నుంచి ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే 20 అంశాల్లో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన అంశంగా మనం పేర్కొనాల్సి ఉంటుంది. అందుకే ఈ కేబినెట్ను ఒక ప్రత్యేక కేబినెట్ అని కూడా ప్రస్తావించారు. స్పెషల్ కేబినెట్గా ఈ ఎస్సీ వర్గీకరణ అంశంపైన ఏకసభ్య కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో ఆ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఇప్పటికే ఒక కమిటీని వేసి దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించారు. ఆ కమిటీ కూడా తన రిపోర్ట్ని ఈరోజు కేబినెట్ ముందు ఉంచున్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో దానికి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. దీన్ని ఒక బిల్లు రూపంలో ఈ అసెంబ్లీ సెషన్లోనే తీసుకొచ్చే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగానే మనం భావించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇక తీసుకుంటే కనుక అనేకమైనటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఉందో దాని పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే అంశంపైన కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. కడప అనేది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి గడప కాబట్టి ఆ అంశం అత్యంత ప్రాశస్త్యం కలిగిన అంశం కాబట్టి ఆ కడప అనేదాన్ని ఆ జిల్లా పేరులో చేర్చాలని నిర్ణయించారు. గతంలో కడప జిల్లాగా ఉన్న జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడే కేబినెట్కు చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. దీంతో పాటు మొత్తం అనేక అంశాలు సిఆర్డీఏ అథారిటీ ఈ సమావేశం 45వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో మొత్తం 37,702 కోట్లకు టెండర్లకు సంబంధించి ఆమోదముద్ర తెలిపారు, ఆమోదముద్ర వేశారు. దానికి ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర వేయనున్నారు. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా 22,607 కోట్ల విలువైన 22 పనులకు సంబంధించి ఈరోజు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అటు వారందరికీ కూడా వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చే అంశంపైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున 15,081 కోట్ల రూపాయలతో 37 పనులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర వేయబోతున్నారు. 4వ ఎస్ఐపిబి సమావేశం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 4th సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వాటికి కూడా ఈరోజు కేబినెట్లో సుమారు 1,21,659 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 10 సంస్థల ద్వారా వచ్చే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా దాల్మియా సిమెంట్స్, లూలు గ్లోబల్, సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఇండోసోల్ సోలార్, బాలాజీ యాక్షన్, బిల్డ్వెల్, అదేవిధంగా ఏపీ ఎనర్జీ, ఈఎల్ హరిత్ అమృత్, అదేవిధంగా ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, ఓబరాయ్ విలాస్ రిసార్ట్, అదేవిధంగా తదితర కంపెనీల ద్వారా రాష్ట్రానికి రాబోతున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి కేబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేయబోతున్నారు. అదేవిధంగా మొత్తం 80,000 ఉద్యోగాలు వీటి ద్వారా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కేబినెట్లో అంచనా వేస్తున్నారు. మొత్తం 170 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయబోతుంది. దీనిలో ముఖ్యంగా 26 జిల్లాలకు సంబంధించి 26 ఎంఎస్ఎంఈలు ముందుగా ఏర్పాటు చేయాలనే దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించడంతో పాటు 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏవైతే ఏర్పాటు చేయాలనుకున్నారో వాటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్న ముఖ్యంగా ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర పడనుంది. వీటితో పాటు పలు ఇతర బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయబోతుంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశమే ఈరోజు జరిగే ఈ కేబినెట్లో అత్యంత కీలకమైనది. ముందు నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. గతంలో కూడా ఈ వర్గీకరణ చేసినప్పటికీ అప్పట్లో న్యాయపరమైన చిక్కులు ఆగిపోయింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలు అయితే ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలనుకుంటున్నాయో చేసుకోవచ్చని
స్పష్టమైనటువంటి ఆదేశాలు వెలువడ్డాక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మొత్తం 26 జిల్లాల్లో సూచనలు సలహాలు స్వీకరించిన తర్వాత వచ్చిన రిపోర్ట్ పైన కూడా కమిటీ వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించి ఈరోజు కేబినెట్ ముందు ఉంచబోతున్నారు. ఒక రకంగా ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందంటే దాన్ని నిలబెట్టుకుంటుందని ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈరోజు కేబినెట్లో తీసుకునే నిర్ణయం రేపు అదేవిధంగా అసెంబ్లీలో ఆమోదం తెలిపితే కనుక ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయమే అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలు కూడా ఇదే బాట పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి సర్కార్ ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అది ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.